దేశంలోనే అత్యంత ప్రశాంతమైన అత్యంత అందమైన ప్రాంతం లదాఖ్. అలాంటి లదాఖ్లో ఇప్పుడు ఎటు చూసినా మంటలు ఎగసి పడుతున్నాయి. మొత్తం అల్లర్లతో అట్టుడికిపోతుంది ఆ ప్రాంతం. అంతేకాదు ఈ అల్లర్లు ఇప్పుడు ఉత్తరాఖండ్కి కూడా పాకుతున్నాయి. అల్లర్లు, ఆందోళనలు, నిరసనలు, విరుగుతున్న పోలీసుల లాఠీలు, అన్నింటి వెనుక ఒక్కటే పేరు వినిపిస్తుంది, అదే సోనం వాంగ్చుక్. 3 Idiots సినిమా స్టోరీ కోర్ పాయింట్కి, హీరో క్యారెక్టర్కి స్ఫూర్తినిచ్చిన సోనం వాంగ్చుక్ అలాంటి వ్యక్తి లదాఖ్లో ప్రశాంతత దెబ్బతినేలా చేయడం ఏంటి? నలభై రోజులకు పైగా లదాఖ్లో నిరాహార దీక్ష చేస్తున్నారు సోనం వాంగ్చుక్. లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలకి దిగారు. జెన్జీ యూత్ పెద్ద ఉద్యమం స్టార్ట్ చేసి మొత్తం లదాఖ్ని అట్టుడికిపోయేలా చేస్తున్నారు. అయితే అసలు లదాఖ్లో ఇంత పెద్ద నిరసన ఎందుకు జరుగుతోంది? ఈ మధ్యనే నేపాల్లో జరిగిన జెన్జీ ఉద్యమానికి లదాఖ్లో జరుగుతున్న ఈ ఉద్యమానికి లింక్ ఏమైనా ఉందా? దీని వెనుక ఇంకేదైనా సీక్రెట్ పవర్ సైలెంట్గా ఉండి ఇండియాని దెబ్బ కొట్టడానికి ఇలాంటి డర్టీ ప్లాన్ చేస్తుందా? హాయ్ అండ్ వెల్కమ్ టు ఇండియా మ్యాటర్స్. గత 10 ఏళ్లలో ఎప్పుడూ చూడని హింస, అల్లర్లు లదాఖ్లో బుధవారం కనిపించాయి. తమ ప్రాంతానికి రాష్ట్ర హోదా, రాజ్యాంగంలో 6th షెడ్యూల్లో ఇంక్లూజన్, ఈ 2 పాయింట్లతో క్లైమేట్ యాక్టివిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్ సోనం వాంగ్చుక్ 35 రోజుల నుంచి నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆయనకి సపోర్ట్గా లదాఖ్కి చెందిన ఎంతోమంది ఈ నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ దీక్షలో 15 రోజులు గడిచేటప్పటికి 72 ఏళ్ల తైరింగ్ ఆంగ్చుక్, 60 ఏళ్ల తాషీ దోల్మా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయారు. దీంతో వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఇప్పటికీ వాళ్ళ పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరి ఆరోగ్యం డేంజర్గా మారిందో అండ్ వాళ్ళని హాస్పిటల్లో చేర్చారో అక్కడి యూత్లో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో ఈ ఆందోళన శాంతియుతంగానే సాగింది, కానీ ఉన్నట్లుండి హింసాత్మకంగా మారింది. లదాఖ్లోని బీజేపీ ఆఫీసులోకి దూరి ఆఫీస్ మొత్తాన్ని తగలబెట్టేశారు. పోలీసులని వెంటాడి కొట్టారు. వాళ్ళ వెహికల్స్ అన్నీ తగలబెట్టేశారు. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడంతో దాదాపు 80 మంది ఇంజూర్ అయ్యారు, 4 మరణించారు కూడా. ఈ ఘటనతో వాంగ్చుక్ తన నిరాహార దీక్షని విరమించుకున్నారు. కానీ జరగాల్సిన నష్టం అండ్ డ్యామేజ్ అప్పటికే జరిగిపోయాయి. ఇంత పెద్ద హింస జరగడానికి, అసలు ఉద్యమం మొదలు కావడానికి 2 కారణాలు. లదాఖ్లో ఉద్యమం చేస్తున్న యూత్ ప్రధాన డిమాండ్ వాళ్ళ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలనేది. అంటే 2019లో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించే 370 ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని అసెంబ్లీతో కూడిన రాష్ట్రంగా, లదాఖ్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది కేంద్రం. కానీ దీనివల్ల వాళ్ళ ప్రాంతాన్ని పాలించుకునే అవకాశం కోల్పోవడంతో పాటు పార్లమెంట్లో కనీస భాగస్వామ్యం లేకుండా పోయిందనేది సోనం వాంగ్చుక్ లాంటి లదాఖ్ ప్రజల బాధ. కేంద్రపాలిత ప్రాంతం కావడంతో వాళ్ళ భూమి, సహజ వనరులతో పాటు అక్కడి సంస్కృతిపై బయటివారి ఆధిపత్యం పెరిగిపోవడమే కాకుండా ముఖ్యంగా సున్నితమైన హిమాలయ పర్వతాలు, ఆ పర్యావరణ వ్యవస్థ నాశనం అవుతుందని వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. అందుకే వెంటనే లదాఖ్కి రాష్ట్ర హోదా ఇవ్వడమే కాకుండా రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో లదాఖ్కి కూడా వర్తింపచేయాలనేది ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. అంటే నిజంగానే రాష్ట్ర హోదా ఇస్తే అంతా సరిపోతుందా? లదాఖ్కి రాష్ట్ర హోదా ఇస్తే నిజంగానే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ముందుగా లదాఖ్ ప్రజలకి స్వయం పరిపాలన దొరకడంతో సొంత ముఖ్యమంత్రి, శాసనసభ వస్తారు. స్థానిక ప్రజలు తమ నాయకులను ఎన్నుకోగలుగుతారు. వాళ్ళ ప్రాంతాన్ని ఎలా నడిపించాలి అనేది వాళ్ళే ప్లాన్ చేసుకుని స్టేట్ ఇంట్రెస్ట్తో పాలసీలు తయారు చేసుకోగలుగుతారు. ఇక 6వ షెడ్యూల్లోకి చేరడం వల్ల లదాఖ్ ప్రాంతంలోని గిరిజన సంస్కృతి, భూమి, వనరులని బయటి వారి నుండి కాపాడుకోవడం సులభం అవుతుంది. లదాఖ్ ప్రజలకి అభివృద్ధి స్థానికుల అవసరాలకు అనుగుణంగా జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక యువతకి రిజర్వేషన్లు లభించి వాళ్ళంతా ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. అందుకే రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్ కోసం వాళ్ళంతా అంతలా పోరాడుతున్నారు.
బుధవారం నాడు ఈ పోరాటం హింసాత్మకంగా మారడం ఏకంగా 4 ప్రాణాలు పోవడానికి కారణం కావడంతో కేంద్రం వాంగ్చుక్ని టార్గెట్ చేసింది. ఈ హింసకి కారణం వాంగ్చుకేనని కేంద్ర హోంశాఖ స్వయంగా ప్రకటించింది. యువతని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి నేపాల్ జెంజీ ఆందోళనల్ని యూత్కి నూరిపోసి ఈ హింసని ఆయనే ప్రోత్సహించారని ఆరోపించింది కేంద్రం. అక్కడితో ఆగకుండా నేపాల్ జెంజీ ఆందోళనల్ని కూడా ఆయన ఉద్యమాల్లో ప్రస్తావించి యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంది. అండ్ హోంశాఖ చెప్పినట్లే వాంగ్చుక్ తన ప్రసంగాల్లో నేపాల్ జెంజీ ఉద్యమాన్ని కూడా చాలాసార్లు ప్రస్తావించి అక్కడి తరహాలో ఉద్యమాలు చేయాలని అర్థం వచ్చేలా యూత్ని రెచ్చగొట్టినట్లు కూడా కేంద్రం ఆరోపణలు చేసింది. వాంగ్చుక్ మాత్రమే కాకుండా ఈ నిరసనల్లో ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా లదాఖ్ కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. నిరసనల వెనక ఉన్న లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ కూటమిలో రాజకీయ పార్టీల సభ్యులు ఉండడం వల్లే ఈ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు బీజేపీ ఆఫీస్ని తగలబెట్టిన ఆందోళనకారుల్లో కాంగ్రెస్ నాయకుడు లేహ్ కౌన్సిలర్ పున్సోగ్ స్టాంజిన్ సెపాగ్ ఉన్నాడంటూ వైరల్ అవుతున్న వీడియోలని బీజేపీ కూడా వైరల్ చేస్తోంది. ఈ హింసాకాండలో కాంగ్రెస్ హస్తం ఉందని ఈ వీడియోలను వైరల్ చేస్తూ బీజేపీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా గతంలో ఉద్యమాలకి రాహుల్ గాంధీ బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్న బీజేపీ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత ప్రజల్లో ఉన్న అనుమానాలని కాంగ్రెస్ అసంతృప్తిగా మారుస్తోందనేది వాదిస్తోంది. అది మాత్రమే కాదు, ఈ ఆందోళనల వెనక నేపాల్లో ఆందోళనలకి కారణంగా చెబుతున్న ఒక పెద్ద ప్లేయర్ ఉన్నాడని కూడా బీజేపీ ఆరోపిస్తోంది. కొద్ది రోజుల క్రితం నేపాల్లో జరిగిన జెంజీ ఆందోళనల వెనక అమెరికా సిఐఏ ఉందని ఇప్పటికీ చాలామంది ఎక్స్పర్ట్స్ ఆరోపిస్తూనే ఉన్నారు. ఇలాంటి టైంలో లదాఖ్, ఉత్తరాఖండ్లో కూడా సేమ్ అలాంటి ఉద్యమాలే జరుగుతుండడం అండ్ ఈ ఉద్యమాల వెనుక కూడా అమెరికా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా దాని గూఢచారి సంస్థ సిఐఏ హస్తం లేకుండా ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద ఉద్యమాన్ని రెచ్చగొట్టడం అసాధ్యమని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రష్యా నుంచి ఆయిల్ కొనడం, అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో మొండిగా ప్రవర్తించడం, అన్నింటికీ ఒక్కటే దెబ్బ కొట్టాలనే ప్లాన్తోనే అమెరికా ఇలాంటి అల్లర్లు భారత్లో చెలరేగేలా చేసి భారతదేశ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, చైనా సరిహద్దుల్లో అల్లకల్లోలం సృష్టించడానికి ప్లాన్ చేస్తుందని రూమర్లున్నాయి. అయితే ఈ రూమర్లకు బలమైన ఆధారాలు ఏవీ లేకపోవడంతో ఇండియా బహిరంగంగా అమెరికాని నిలదీయలేకపోతుంది అండ్ విమర్శించలేకపోతుంది. ఇంత జరుగుతుంటే కేంద్రం కేవలం మాటలకే పరిమితమైందా అంటే కాదు. ఉద్యమం హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు పునఃప్రారంభించింది. రాజ్యాంగ రక్షణలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. భవిష్యత్తులో లదాఖ్ సమస్యలను పరిష్కరించడానికి, స్థానిక నాయకులతో ఏకాభిప్రాయం రావడానికి ప్రభుత్వం మరింత కఠినమైన, వేగవంతమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. మరి చూడాలి, ఈ సమస్యకి పూర్తి పరిష్కారం సాధించడంలో కేంద్రం సక్సెస్ అవుతుందా లేదా అనేది. అయితే ఒక్కటి మాత్రం నిజం, కేంద్రం ఒకవేళ లదాఖ్కి రాష్ట్ర హోదా ఇచ్చి రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేరిస్తే, ఈ 2 పనులు చేస్తే మాత్రం సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే ఛాన్స్ చాలా కనిపిస్తుంది. మరి కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. మరి మీరేమంటారు? లదాఖ్ ఆందోళనల వెనక స్థానిక ప్రజలు వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటంగా చూస్తారా, లేదంటే ఈ ఉద్యమం వెనుక కాంగ్రెస్, అమెరికా ఉన్నాయనే బీజేపీ ఆరోపణలని మీరు సమర్థిస్తారా? కామెంట్ చేసి చెప్పండి. ఇక నెక్స్ట్ వీక్ ఇలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.